వెల్కమ్ టు పీరియాడిక్ న్యూరలాజికల్ ఎమర్జెన్సీస్ కే సిరీస్ పార్ట్ 2. నేను మీ డాక్టర్ ఉమ్మర్శెట్టి లోకేష్ కుమార్, కన్సల్టెంట్ పీరియాడిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ న్యూరోటాలజిస్ట్, వారాహి చిల్డ్రన్స్ హాస్పిటల్, ప్రొద్దుటూరు. పోయిన వీడియోలో మనం ఫెబ్రల్ స్టేటస్ ఎపిలిప్టికస్ అనే కేసు గురించి మాట్లాడుకున్నాం. ఈసారి ఇంకా ప్రమాదకరమైన ఫిట్స్ ఒక కేటగిరీ గురించి మాట్లాడతాం. దాని పేరే అక్యూట్ నెక్రటైజింగ్ ఎన్కెఫలైటిస్. ఈ పాప 6 సంవత్సరాల వయసులో దాదాపు 7 days ఫీవర్ వచ్చిన తర్వాత 8th day తనకు ఫిట్స్ రావడం జరిగింది. ఫిట్స్ కూడా దాదాపు 4 గంటల పాటు ఫిట్స్ వచ్చాయి. హాస్పిటల్ అడ్మిట్ చేసిన వెంటనే బ్రీతింగ్ ప్యాటర్న్ సరిగ్గా లేదని గమనించి వెంటనే వెంటిలేటర్ మీద కనెక్ట్ చేసుకొని కృత్రిమంగా ఆక్సిజన్ వెంటిలేటర్ ద్వారా ఇస్తూ ఫిట్స్ మందులు కరెక్ట్గా స్టార్ట్ చేసుకొని న్యూరోప్రొటెక్టివ్ మెజర్స్ అండ్ సపోర్టివ్ కేర్ ప్రామాణికంగా కంటిన్యూ చేస్తూ ఎందుకు ఇలా ఫిట్స్ వస్తున్నాయని ఎవాల్యుయేషన్ చేస్తే తెలిసిన ఘోరమైన నిజం ఏంట్రా అంటే పాపకు అక్యూట్ నెక్రటైజింగ్ ఎన్కెఫలైటిస్ అనే వ్యాధి రావడం. ఇది చాలా డేంజరస్ డిసీజ్ అండి. ఎంత డేంజరస్ డిసీజ్ అంటే చాలా మంది పిల్లలకి డిసీజ్ వచ్చినా అంటే నిన్న బాగా ఆడుకుంటూ ఉంటుంది, ఈ రోజు ఫిట్స్ రావడం జరుగుతుంది, తర్వాత రోజుకంతా కూడా ప్రాణం పోయే సిచ్యువేషన్ ఉంటుంది. అంత డెడ్లీ డిసీజ్ అంటాం ఇది. ఎందుకు అంటే బ్రెయిన్ని మొత్తం ఇన్ఫెక్షన్ తినేస్తుంది. అందుకే దీన్ని నెక్రటైజింగ్ ఎన్కెఫలైటిస్ అంటాం. సో మన పాప విషయంలో అడ్మిట్ అయిన వెంటనే సపోర్టివ్ కేర్ ఇచ్చుకుంటూ న్యూరోప్రొటెక్టివ్ మెజర్స్ అన్ని కంటిన్యూ చేస్తూ ఫిట్స్ మందులు కంటిన్యూ చేస్తూ వెంటిలేటర్ కేర్ కంటిన్యూ చేస్తూ ఈ అక్యూట్ నెక్రటైజింగ్ ఎన్కెఫలైటిస్ అనే డిసీజ్ని డయాగ్నోస్ చేసిన వెంటనే జబ్బుకు కావాల్సిన మెడిసిన్స్ అన్నిటి కూడా ప్రామిసింగ్గా వెంటనే స్టార్ట్ చేసుకొని పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా వెంటనే విల్ పవర్తో వాళ్ళు కూడా ధైర్యంగా నిలబడి పర్లేదు మీరు మొదలు పెట్టండి, మేము ఏదైనా రెడీగా ఫేస్ చేస్తామని చేయడంతో అట్లాస్ట్ దాదాపుగా 7 days ట్రీట్మెంట్ చేసిన తర్వాత పాపను పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు.